వైఎస్ఆర్ జిల్లాలోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట రాములోరి పండుగకు ముస్తాబైంది. శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ చేశారు. నేడు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 26 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 22న సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26న నిర్వహించే పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. తిరుపతికి చెందిన ఆగమ శాస్త్ర పండితుడు రాజేష్ కుమార్ భట్టర్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా సందడి నెలకొంది. రాములరి కళ్యాణ వేడుకను తిలకించడానికి 1,00,000కు పైగా భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజాన్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ ఆలయంలో కోడె మొక్కులు మినహా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉన్న జోగినీలు, శివపార్వతులు, హిజ్రాలతో వేములవాడ రాజన్న సన్నిధిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. రాములోరి కళ్యాణానికి పోటీ అన్నట్లుగా హిజ్రాలు, జోగినీలు దండలు మార్చుకుంటూ సందడి చేస్తున్నారు.